హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే టమాటో రైస్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం కొన్ని టమాటాలు తీసుకొని వాటిని కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అవి మెత్తగా అయిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని అందులో కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం పేస్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం పుదీనా, కొంచెం ఉల్లాకు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అటు ఇటు కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉంచాలి. నెక్స్ట్ దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఉంచుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా మసాలా కూడా వేసుకొని ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. పైన కొద్దిగా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఇలా లైట్గా కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. టేస్ట్ పుల్లగా టేస్టీగా ఉంటుంది. చూడండి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి నోరు ఊరిపోతుంది కదా, కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీయాన్షు ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.